ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు. అరెరెరెరెరె ఎక్కడికి పోయినా జనం తిరగబడి తిప్పల పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అయ్యే కంటే కాముగా ఇంట్లో కూర్చునేది మేలు అనుకునేటట్టే ఉన్నదట. పాపం ఇగో గీ ఎమ్మెల్యే సాబు చూడుర్రి ఎంత సతమతం అవుతున్నాడో. జనం ఒక్కసారే ఎగబడి మా సంగతేందో చెప్పని అడుగుతుండే వరకు తికమక అవుతున్నాడు. గాలి పీల్చుకునే గ్యాప్ కూడా లేకుండా అయిందని తనలాడుతున్నాడు. తెలుసు కదా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బాల్నగర్ మండలం పంచాగులగడ్డ తండాల కట్టిన ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు పోయిండు. ఇగేమున్నది, త్రిబులార్ రింగు రోడ్డు కింద భూములు పోతున్న రైతులు రైతు కూలీలు గీ తీరుగా ఎగబడ్డారు. కాలు ముందుకు కదలనీయలేదు. మా కాళ్ళ కింద భూములు గుంజుకుంటే ఎట్లా బతకాలి మేము? ఎందుకు కాంగ్రెస్ సర్కారు రైతును భూతల్లికి దూరం చేస్తున్నదని నిలదీసిండ్రు. పాపం తలకాయ అటు ఇటు తిప్పుకుంటా కాగితాలు చదువుతున్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. మనసులో అనుకున్నాడు కావచ్చు, ఏందిరా నాకు ఈ కర్మ, ఎక్కడికి పోయినా అడ్డుకుంటాన్రు, ఏం చేద్దామన్నా జనం తిరగబడుతున్నారు, గిసోంటి సర్కార్ల ఎమ్మెల్యేగా ఎందుకున్నారా బాబు అని నెత్తి పట్టుకున్నాడు కావచ్చు పాపం అనిరుద్ రెడ్డి. ఏ ప్రారంభోత్సవానికి ఏ శిలాపలకం పరద గుంజతానికే పోదామంటే భయమే అవుతున్నదట అనిరుద్ రెడ్డి తీరుగా కడమ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా. మరంత మంచిగున్నది రేవంత్ రెడ్డి పరిపాలన అని అంటున్నారు జనాలు.